సో మనకైతే రామేశ్వరానికి 9:45 నుండి 11:45 వరకు అయితే నాకు తెలిసి 8-9 బస్సెస్ అయితే ఉన్నాయి. చూడండి ఇదే మనకు బస్సు. ఇటు సైడ్ 2 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది సెమీ స్లీపరు. ఇటు సైడ్ 2 బెర్త్స్ అయితే ఉన్నాయి. ఇటు ఒకటి అవుతుంది. ఇప్పుడు ఒకటి ఏసీ వెంట్ అవుతుంది. కానీ ఇక్కడ నా బ్యాగ్ పెట్టుకున్నా, కానీ ఏసీ వెంట్స్ అయితే పనిచేయడం లేదు. డైరెక్ట్ మనకు విండో ఓపెన్ అవుతుంది కదండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మనమైతే ఇప్పుడు కోయంబత్తూరులో అయితే ఉన్నాము. కోయంబత్తూరు నుండి మనం రామేశ్వరం అయితే పోబోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మనకు రామేశ్వరం, బెంగళూరు, చెన్నైకి పోయే బస్సెస్ అయితే చాలా అయితే ఉంటాయి. ఇది మనకు గాంధీపురం బస్ స్టాండ్. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుండి మనకు ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అన్ని బస్సెస్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. మనం ఇప్పుడు రామేశ్వరంకి అయితే పోతున్నాం. నాకు రామేశ్వరం పోవడానికి స్లీపర్ టికెట్ వచ్చేసి అప్రాక్స్గా 580 రూపీస్ ఎంతో పడింది. 7 అవర్స్ జర్నీ. ఇంకొక 5 మినిట్స్ అయితే బస్ అయితే రాబోతుంది. ఇట్లా అయితే మనకు చాలా బస్సెస్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. తమిళనాడు ముందు అయితే వెయిట్ చేయమని చెప్పిండు, ఫోన్ చేసిండు ఇందాకనే. ఇక్కడికైతే వస్తాయి అన్ని బస్సెస్, చాలా బస్సెస్ అయితే ఉంటాయి. మనకు చూడొచ్చు మీరు. సో మనకైతే రామేశ్వరానికి 9:45 నుండి 11:45 వరకు అయితే నాకు తెలిసి 8-9 బస్సెస్ అయితే ఉన్నాయి. సపరేట్ బస్కి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. నాకైతే 585 రూపీస్ అయితే పడింది స్లీపర్ క్లాసు. 7.5 అవర్స్ జర్నీ. ఇప్పుడు నాకు 9:45కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే దిగుతాం మనం. ఇదే మన బస్సు, నేషనల్ ట్రావెల్స్. మన బస్సు అయితే వచ్చింది. ఇదే మనకు నేషనల్ ట్రావెల్స్ బస్సు. ఒకసారి లోపలిగా ఎట్లుంది అనేది మీకు చూపిస్తాను. నేను లోపలికే పోదాం మనం ఇప్పుడు. లాస్ట్ చూడండి ఇదే మనకు బస్సు. ఇటు సైడ్ 2 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది సెమీ స్లీపరు. ఇటు సైడ్ 2 బెర్త్స్ అయితే ఉన్నాయి. ఇటు ఒకటి అవుతుంది. నేను ఈ కార్నర్ లాస్ట్కి అయితే బుక్ చేసుకున్నా, డిస్టర్బెన్స్ ఉండొద్దని. ఇది మన బెర్త్. బ్యాగ్ అయితే పెట్టేసిన. ఇప్పుడైతే లోపలికి అయితే ఎక్కుదాం. చూడండి ఇక్కడ మనకు ఒక లైట్, ఇంకా ఇది చూడండి ఏసీ వెంట్. అలాగే మనకు ఇటు సైడ్ కూడా ఒకటి ఏసీ వెంట్ అవుతుంది. కానీ ఇక్కడ నా బ్యాగ్ పెట్టుకున్నా, కానీ ఏసీ వెంట్స్ అయితే పనిచేయడం లేదు. డైరెక్ట్ మనకు విండో ఓపెన్ అవుతుంది కదండి. విండో అయితే ఓపెన్ అయింది. డైరెక్ట్ ఏసీ కన్నా మనకు బాగా వస్తుంది గాలి. అలాగే మనకి ఇక్కడ ఒక ఫోన్ హోల్డరు, అలాగే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మనకు సాకెట్ అవుతుంది కదండి, డైరెక్ట్ సాకెట్ ఉంది. ఇది మన సీట్ నెంబర్ E1U. ఇది మన సీట్, మన బెడ్. సారీ, నా దగ్గర ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడైతే నేను బ్యాగ్ పెట్టుకున్నా. బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. హైవే మీదకి వచ్చింది. ఇప్పుడు మనకు కోయంబత్తూరులో మోర్ దెన్ 10 స్టాప్స్ అయితే ఉన్నాయి. పీపుల్ని ఎక్కించుకుంటారు కదా, 10 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇప్పుడైతే బస్సు టువర్డ్స్ రామేశ్వరం అయితే పోతుంది. మనకు రామేశ్వరం పోవడానికి రేపు 7 o'clock అని చూపించింది బుక్ చేసుకునేటప్పుడు. కానీ డ్రైవర్ ఏ టైం తీసుకుపోతాడో అనేది మనం చూద్దాం. నాకు తెలిసి ఇప్పుడు 11-10 అవుతున్నట్టుంది. నాకు తెలిసి హాల్టింగ్ ఉంటుందో ఉండదో ఒకసారి డ్రైవర్ అన్న దగ్గర పోయి అయితే అడుగుదాం మనం. సో ఇది మనది బెడ్. చూడండి స్లీపరు. నాకైతే చాలా లో ప్రైస్కి అయితే వచ్చింది. ఇది నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నా ఈ బస్సు. మీరు కావాలంటే పేటిఎంలో కానివ్వండి, మన ఇంటర్సిటీ, తర్వాత రెడ్ బస్సు, ఈ అన్నిట్లలో అయితే మనకు రామేశ్వరంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలని చెప్పేసి నేను మేక్ మై ట్రిప్లో అయితే బుక్ చేసుకున్నా. చూడండి ఇప్పుడు టైం అయితే మనకు ఎగ్జాక్ట్గా 2 o'clock అయితే అవుతుంది. చూడండి ఇది మొత్తం హైవే, మనకు రామేశ్వరం అనేది ఇదే హైవే అయితే ఉంటుంది. ఇప్పుడు టైం మనకు ఎర్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది. బస్సు 3 o'clock అయితే మనకు ఫుడ్ బ్రేక్ అయితే ఆపిండు. మా 3 నుంచి 6 వరకు నాన్ స్టాప్ అయితే వచ్చింది బస్సు. ఇంకొక 1 hour అయితే మనం రామేశ్వరంలో అయితే దిగుతాము. ఆన్ టైం అంటే ఆన్ టైంకే తీసుకుని పోతున్నాడు అన్న. చూడండి నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వచ్చి ఇక్కడ అయితే ముందు కూర్చున్నా, ముందు సైడ్లో.